నమస్తే. డి న్యూస్‌కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. నమస్తే, నేను మీ దొడ్డా సురేష్ రెడ్డి, తెలుగు యువత, కనిగిరి. నిన్న నేను వైసీపీ నాయకులకి, కార్యకర్తలకి, వాళ్ళ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ గారికి ఎంతో హుందాతనంతో మర్యాదపూర్వకంగా ఒక ఓపెన్ ఛాలెంజ్ వేయటం జరిగింది. పామూరు బస్ స్టాండ్కి రండి, మేము చేసిన డెవలప్మెంట్ మేము చూపిస్తామని చెప్పి, మీరు 5 ఏళ్లలో ఏం చేయలేదు, మేము చేశామని చెప్పి మేము ఛాలెంజ్ చేశాం. దానికి వైసీపీ వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. కౌంటర్ ఇవ్వాలి, రాజకీయాలు అన్నాక మేము చెప్పాలా, దానికి మీరు కౌంటర్ ఇవ్వాలా. అయితే అక్కడ కూర్చున్న ఒక పెద్ద ఆయన, ఇంకొక యువజన, వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు, వాళ్ళు పర్సనల్గా తీసుకున్నారు దీన్ని. నేను ఎంతో మర్యాదపూర్వకంగా ఏకవచనంతో కూడా పిలవలేదు వాళ్ళని. అయితే రాజకీయాలు అనేది చాలా హుందాగా చేయాలా, వీళ్ళు శృతి మించి దాన్ని పర్సనల్గా తీసుకొని రేయ్ అని అరుచుకుంటూ వాళ్ళ పేర్లు 10 సార్లు చెప్పుకుంటూ నా పేరు 10 సార్లు చెప్పుకుంటూ ఇదంతా అనవసరం. మనం సింపుల్గా మంచి రాజకీయాలు చేస్తూ యువతకి మంచి మెసేజ్ ఇద్దాం. నా పాయింట్ ఇది. ఇంకోటి, మీ గ్రామంలో అని మా ఫ్యామిలీని తీసుకొచ్చారు. వీళ్ళు అది కూడా స్టడీ చేయలేదు సరిగ్గా. నేను పుట్టినప్పుడే మా అమ్మ వైస్ ఎంపీపీ, రిజర్వేషన్ కారణంగా ఎంపీపీ మా ఇరిక్షన్ బాబు గారికి